శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహాలను పరిశీలించినట్టయితే వీరి పంట పండిందనే చెప్పచ్చు. చాలా అదృష్టవంతమైన కాలం వచ్చింది. తృతీయ స్థానంలో శనిగారి సంచారం కానీ, సప్తమ స్థానంలో గురుగారి సంచారం కానీ, షష్ఠ స్థానంలో బుధుని సంచారం కానీ, అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇక్కడ ఇస్తూ ఉండగా, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచారము ప్లస్ రాశి మీద దృష్టి. ఇది చాలా అద్భుతం. 2 గ్రహాలు, పెద్ద గ్రహాలు చాలా అనుకూలిస్తున్నాయి అంటే వీరి పంట పండిందనే చెప్పాలి. ఏది అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. మనోబలం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలతలు కనిపిస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూలత లేకపోయినా కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అన్నదమ్ములతో ఏదో ఒక అడ్జస్ట్మెంట్ జరగడమో, లేదా ఇప్పుడు కాదులే మనం కొద్ది రోజులాగి నిర్ణయం తీసుకుందామని ఒక ఐకమత్య భావంతో ఉండి
ఆ కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేయించుకోవడమో ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాత కోతల వ్యవహారాలలో అలాగే మౌఖిక పరీక్షల్లో విజయ అవకాశాలు ఉంటాయి. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి మిత్రత్వం పెరిగే విధంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే బంధుమిత్రుల వివాహాది శుభకార్యాలకి వెళ్ళి అక్కడ పాల్గొంటారు. దైవభక్తి బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన విపరీతంగా పెరిగి అందులో బాగా నమ్మకం ఏర్పడి చాలా వరకు సమయాన్ని కూడా ఎక్కువగా భగవంతుని పట్ల కేటాయించుకుంటారు. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకుంటారు. జీవిత భాగస్వామి బాగుంటారు. అన్యోన్యత బాగుంటుంది. ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి. కొంచెం ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మనసుకి ఆనందం కలిగించే అంశాలే ఎక్కువగా ఉంటాయి. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. దగ్గర ప్రయాణాలు చాలా బాగా యోగిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఏది ఏమైనా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే గురుబలం చాలా చాలా బాగుందో, శనిగారి బలం కూడా చాలా చాలా బాగుందో, మీకు చాలా విషయాలలో అభివృద్ధి ఉంటుంది. అలాగే అందరితోనూ ఐకమత్యం ఉంటుంది. ఉన్నతి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, భార్యాభర్తల అనుబంధం బాగుంది. చాలా చాలా విషయాలలో అనుకూలతలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ధన ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ లాభస్థానంలోకి చంద్రుడు వచ్చి మరింత అనుకూలతలని ఇస్తున్నారు. ఇక్కడ సప్తమము బాగుంది, సప్తమాధిపతి బాగున్నారు, సప్తమంలో ఉన్న గురువు గారు కూడా బాగున్నారు. అన్ని విధాలుగాను పబ్లిక్ రిలేషన్స్ తో ముడిపడి ఉన్నవి చాలా అనుకూలతలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటూ శివారాధన చెయ్యండి. మరింత అనుకూలమైన పరిస్థితులు మీకు వస్తాయి. అలాగే దుర్గనామాన్ని పఠించడం ద్వారా కుటుంబంలో మరింత ఐకమత్యం పెరుగుతుంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.